నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా చిన్నోడికి అస్సలు చల్లటి వెదర్ పడదు. ఈజీగా కోల్డ్ కాఫ్ అటాక్ అవుతాయి. అందుకే మా ఇంట్లో ఎప్పుడూ కాఫ్ సిరప్ ఉంటుంది. మా ఇంట్లోనే కాదు, పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ కాఫ్ సిరప్ అనేది చాలా కామన్. దగ్గు జలుబు వస్తే రోజుకు 4 సార్లు టైం పెట్టుకొని మరీ మనం పిల్లలకు సిరప్ ఇస్తాం. అలా ఇచ్చే సిరప్ వాళ్ళ ప్రాణాలు తీస్తోంది అంటే అంతకు మించిన షాకింగ్ విషయం పేరెంట్స్కి ఏది ఉండదు. Now Uttar Pradesh has banned cold reef syrup. It's banned in Karnataka, it's banned in Tamil Nadu, Kerala, Madhya Pradesh. తమిళనాడుకు చెందిన ఒక ఫార్మా కంపెనీ కోల్డ్ రిఫ్ అనే ఒక పిల్లల దగ్గుమందు పేరుతో డైరెక్ట్ పాయిజన్ తయారు చేసి సప్లై చేసింది. దానివల్ల ఇప్పటిదాకా 23 మంది పిల్లలు చనిపోయారు. ఒక్క మధ్యప్రదేశ్లోనే 20 మంది పిల్లలు చనిపోయారు. రాజస్థాన్లో ఇంకొక 3 చనిపోయారు. Adnan Khan, 5 years old. Anas, 6 years old. Bhanu, 17 months old. Chanchalesh Yaduvanshi, 7 years old. Nityan, 5 years old. Murdabad, Murdabad, BJP, Murdabad, BJP, Murdabad, Murdabad, Murdabad. Rajan Shukla istifa do. ये क्रिमिनल है. बच्चों के साथ सरकार हमसे మన దేశంలో ఫార్మా ఇండస్ట్రీ, ఆ ఫార్మా ఇండస్ట్రీలో క్వాలిటీ చెక్స్ చేయాల్సిన ఈ డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ చేసిన బ్రూటల్ చైల్డ్ మర్డర్స్. ఇంకా ఈ సిరప్ తాగిన ఎంతమంది పసిబిడ్డల ప్రాణాలు పోతాయో తెలీదు, ఎంతమంది కిడ్నీలు పాడవుతాయో తెలీదు, ఎంతమందిలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి వాళ్ళు చనిపోతారో తెలీదు. తల్లిదండ్రులు, డాక్టర్స్, మెడికల్ స్టోర్స్, ప్లీజ్ బీ అలర్ట్. పిల్లలకిచ్చే ప్రతి మందు విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిందే. గత 2 నెలలుగా కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ తాగిన పిల్లల్లో కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి. వాళ్ళలో ఎక్కువ మంది హాస్పిటలైజ్ అయి చనిపోతున్నారు. 5-6 ఏళ్ల పిల్లల్ని కోల్పోతే ఆ కుటుంబాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరి పిల్లలైతే ఏంటి, వాళ్ళు పిల్లలు కదా. उसकी याद हम कैसे भूल सकते हैं? को नहीं मालूम था कि हम ये दिन आज उसका मरण मनाना पड़ेगा. मैं ऑटो चलाता था, ऑटो तो खैर बेच दिया इलाज के दौरान. कितना खर्चा हो गया इलाज में? 3.5 लाख रुपए समथिंग खर्चा हो गया. अब हम क्या बताया था, रिजाइन नहीं कर पा रहे हैं. मेरे बच्चे की एक चीज याद आती है सर. ఇప్పుడు ఈ ఇష్యూ మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఈ కోల్డ్ రిఫ్ ని మీరు వేరే దేశాలకు ఏమైనా సప్లై చేశారా అని చెప్పి మన గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసింది. ఎందుకంటే ఆఫ్రికా దేశాల్లో వాడే more than 90% మెడిసిన్స్, అమెరికాలో వాడే more than 40% జెనరిక్ మెడిసిన్స్ మన దేశం నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కోల్డ్ రిఫ్ తయారు చేసిన ఫార్మా కంపెనీ శ్రేసన్ ఓనర్ రంగనాథన్ గోవింద్ ను మధ్యప్రదేశ్ పోలీసులు చెన్నై వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటన మీద జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలి అని చెప్పి సుప్రీంకోర్టులో ఇప్పటికే పిల్ దాఖలైంది. అసలు ఈ ఇష్యూ ఎలా బయటకు వచ్చింది, దీని చుట్టూ ఏం జరుగుతోంది, మనం ఏమి అలర్ట్ అవ్వాలి, డీటెయిల్డ్గా తెలుసుకుందాం రండి. ఈ సబ్జెక్టు ప్రతి పేరెంట్కి అర్థం కావాలి. హెల్త్ అవేర్నెస్ పెరిగినప్పుడు మనం కన్సర్న్ సిస్టమ్ని పవర్ఫుల్గా క్వశ్చన్ చేయగలుగుతాము. ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలి అంటే మీరు చేసే లైక్ చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. కోల్డ్ రిఫ్ సిరప్ వల్లే పిల్లలు చనిపోతున్నారు అనే ఈ విషయము ఎప్పుడు తెలిసింది, ఇదంతా ఎలా బయటకు వచ్చింది అంటే మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లా దుద్ది అనే విలేజ్ లో యదువంశీ అనే రైతుకు 6 ఏళ్ల దివ్యాంశ్ యదువంశీ అనే ఒక కొడుకున్నాడు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న దివ్యాంశ్ని తండ్రి ఆగస్టు 16న వాళ్ళ పక్కూరు పరాసియాలో డాక్టర్ ప్రవీణ్ సోని అనే ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ డాక్టర్ బాబుకి టాబ్లెట్స్ తో పాటు ఈ కోల్డ్ రిఫ్ అనే సిరప్ ని ప్రిస్క్రైబ్ చేశాడు. ఆ దగ్గు మందుని రోజుకు 2 నుంచి 4 సార్లు ఇవ్వండి అని చెప్తే తల్లిదండ్రులు అలాగే చేశారు. కానీ దగ్గు తగ్గలేదు. బిడ్డ కండిషన్ మరింత దిగజారిపోయింది. దీంతో మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం పర్లేదు, మీరు అదే సిరప్ ని కంటిన్యూ చేయండి అని చెప్పారు. క్రమంగా దివ్యాంశ్ ముఖము ఉబ్బిపోయింది. అతనికి వామిటింగ్స్ మొదలయ్యాయి. మెల్లమెల్లగా అతని కిడ్నీస్ కూడా పాడయ్యే స్టేజ్ కి ఆ బాబు వచ్చేసాడు. భయపడిపోయిన తల్లిదండ్రులు నాగ్పూర్ లో ఇంకొక హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పటికే బాబు పరిస్థితి బాగా దిగజారిపోయింది. యూరిన్ కి కూడా వెళ్ళలేని పరిస్థితి. చివరికి కిడ్నీలు ఫెయిల్ అయ్యి బాబు చనిపోయాడు. ఇది ఒక్క దివ్యాంశ్ కథ మాత్రమే కాదు. ఆగస్టు, సెప్టెంబర్ మధ్య నాగ్పూర్ హాస్పిటల్లో 6 ఏళ్ల లోపు పసిబిడ్డలు ఎక్కువ మంది కిడ్నీ ఫెయిల్యూర్ ఇష్యూతో జాయిన్ అయ్యారు. ఆ పిల్లలంతా ముందుగా డాక్టర్ ప్రవీణ్ సోని దగ్గర పరాసియాలో ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఇచ్చిన ఈ కోల్డ్ రాఫ్ సిరప్ తీసుకొని ఆ తర్వాత నాగ్పూర్ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళందరిలో కూడా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఇష్యూ అనేది కామన్ గా కనిపించింది. అలా ఫస్ట్ టైం నాగ్పూర్ డాక్టర్స్ డాక్టర్ ప్రవీణ్ సోని ప్రిస్క్రైబ్ చేసిన మందుల్లో ఈ కోల్డ్ రిఫ్ అనేది కామన్ గా ఉండడంతో అసలు విలన్ ఈ కోల్డ్ రిఫే అనే నిర్ధారణకు వచ్చారు. ఒకసారి విజువల్స్ చూడండి. కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ ఇక్కడే తయారైంది. తమిళనాడులో ఉండే కాంచీపురంలో శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఒక చిన్న రేకుల షెడ్లో పిల్లలకిచ్చే కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ తయారు చేస్తుంది. అది కూడా ఏ మాత్రం హైజీన్ మెయింటైన్ చేయకుండా. కిడ్నీ ఫెయిల్యూర్ పిల్లలు వరుసగా అడ్మిట్ అయిన నాగ్పూర్ హాస్పిటల్ డాక్టర్స్
సెప్టెంబర్లోనే ఈ కాఫ్ సిరప్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ గవర్నమెంట్కి ఈ విషయాన్ని చెప్పారు. కానీ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇదంతా లైట్ తీసుకుంది, సీరియస్ గా తీసుకోలేదు. ఈ కాఫ్ సిరప్ కి పిల్లల డెత్స్ కి ఏ మాత్రం సంబంధం లేదు అని చెప్పి కొట్టిపడేసింది. తన రాష్ట్రంలోని ఫార్మా కంపెనీల క్వాలిటీ చెక్ విషయంలో తమిళనాడు రాష్ట్రం నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో కూడా ఈ ఇన్సిడెంట్ తెలిసేలాగా చేసింది. As I report, I can actually feel and smell the stench that's emanating out of this place. Syrups were placed openly in the corridors of this place. पेपर ऊपर है तो थोड़ा भैंस भी आता है तो इधर जला देता है, यही बात है. ऐसे ही ओपन में जला देते हैं. ना ओपन में जलाते हैं. తమిళనాడులో తయారైన ఈ కాఫ్ సిరప్ వల్ల మధ్యప్రదేశ్లో మరణాలు జరగడము, మధ్యప్రదేశ్లో నాగ్పూర్ హాస్పిటల్ డాక్టర్స్ దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ అక్కడ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడము, ఈ ఇన్సిడెంట్స్తో తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అథారిటీ కలుదెరిచింది. కోల్డ్ డ్రిప్ సిరప్ ని ల్యాబ్ టెస్ట్లకు పంపిన తమిళనాడు అధికారులకు భయంకరమైన వాస్తవాలు తెలిసాయి. ఈ సిరప్ లో మనుషుల ప్రాణాలు తీసే డెడ్లీ డేంజరస్ కెమికల్ డైఇథిలిన్ గ్లైకాల్ DEG కలిపారు అని చెప్పి కన్ఫర్మ్ అయింది. నిజానికి పిల్లలకి ఇచ్చే ఈ కాఫ్ సిరప్స్ లో 0.01% మాత్రమే ఈ డైఇథిలిన్ గ్లైకాల్ ని కలపాలి. కానీ ఈ శ్రేయాన్ ఫార్మా ఇండస్ట్రీ ఎంత కలిపిందో తెలుసా? 48% ఎక్కువగా కలిపింది. అంటే కలపాల్సిన మోతాదు కంటే 500 టైమ్స్ ఎక్కువగా కలపడం వల్లే ఇంతమంది చనిపోయారు. అంతేకాదు ఆ కంపెనీ మందుల తయారీ విషయంలో పాటించాల్సిన 364 రూల్స్ ని వైలేట్ చేసింది అని చెప్పి 26 పేజీల రిపోర్ట్ ని తమిళనాడు డ్రగ్ అథారిటీ అధికారులు తమిళనాడు గవర్నమెంట్ కి సబ్మిట్ చేశారు. ఈ డైఇథిలిన్ గ్లైకాల్ ను ఈ ప్రింటింగ్ ఇంకులు ఉంటాయి కదా, వాటిలో అలాగే పెయింటింగ్స్ లో, కలర్స్ లో, వెహికల్స్ బ్రేక్ ఆయిల్ లో, ప్లాస్టిక్ తయారీలో యూజ్ చేస్తారు. వాటిలో వాడేదాన్ని పిల్లలకి ఇచ్చే సిరప్ లో కలిపారు అంటే దీన్ని ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి మనం? అలాంటి విషయాన్ని రోజుకు 4 సార్లు 4 ml చెప్పున తల్లిదండ్రులే పిల్లలకి ఇచ్చేలాగా చేశారు అంటే ఇలాంటి కంపెనీలకు పర్మిషన్ ఎలా ఇచ్చారు? క్వాలిటీ చెక్ ఎందుకు పట్టించుకోలేదు? ఈ కంపెనీలో వెంటిలేషన్ లేదు, హైజీన్ లేదు, ఎయిర్ వాటర్ ప్యూరిఫై చేయకుండానే మందుల్ని తయారు చేస్తున్నారు. ఎక్విప్మెంట్ అంతా కూడా తుప్పు పట్టిపోయింది. అలాంటి చోట పసిబిడ్లకు వాడే మందుల్ని తయారు చేసి ఫార్మా వేస్ట్ ను కూడా అక్కడే పడేస్తున్నారు. మందులు ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పి ఎప్పటికప్పుడు క్వాలిటీని చెక్ చేసే వాళ్ళు కూడా లేరు అని చెప్పి తేలడంతో ఫైనల్ గా తమిళనాడు గవర్నమెంట్ ఆ కంపెనీ లైసెన్స్ ని రద్దు చేసింది. తమిళనాడు డ్రగ్ ఇన్స్పెక్షన్ అధికారుల రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాతే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈ కోల్డ్ డ్రిప్ మందుతో పాటు ఆ కంపెనీ తయారు చేసిన అన్ని మందుల్ని బ్యాన్ చేసింది. నాగ్పూర్ డాక్టర్స్ చెప్పినప్పుడే కోల్డ్ డ్రిప్ సిరప్ బ్యాన్ చేసి ఉంటే కొంతమంది ప్రాణాలైనా మిగిలేవి. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అలా ఎందుకు చేయలేదు అని చెప్పి మీడియా క్వశ్చన్ చేస్తే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు మీరు? మేము చేయగలిగినంత చేశాం కదా అని చెప్పి మీడియాకి ఇలా చెప్తున్నారు. अरे भाई ये हो गया ना भाई, कल की बात आप आज मत लाओ उसको, आज की बात करो ना यार. यहाँ पर मेरी बात तो सुनो भाई, तुम तो समझदार हो. మరోవైపు ఈ కోల్డ్ డ్రిప్ సిరప్ ని ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ సోనీ మీద తీవ్ర వ్యతిరేకత రావడంతో మధ్యప్రదేశ్ పోలీసులు ఆయన అక్టోబర్ 5న అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. డాక్టర్స్ అనేవాళ్ళు మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తారు కానీ దాని తయారీ ఎలా జరిగింది, దాని క్వాలిటీ టెస్టింగ్ ఎలా ఉంది అనేది వాళ్ళ పని ఎలా అవుతుంది అని చెప్పి IMA ఇప్పుడు ఆయన్ని రిలీజ్ చేయాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తుంది. हमारी डिमांड यही है कि डॉक्टर प्रवीण सोनी को तुरंत रिहा किया जाए. ఇంతకీ ఈ డేంజరస్ కెమికల్ డైఇథిలిన్ గ్లైకాల్ ను పిల్లల దగ్గుమందులో ఎందుకు కలిపారు? మామూలుగా అయితే ఇది మెడిసిన్స్ లో అస్సలు కలపకూడదు, కానీ అత్యాశ, డబ్బు కలిసొస్తుంది అనే కక్కుర్తితో ఫార్మా కంపెనీలు ఈ పని చేస్తున్నాయి. ఈ సిరప్లు తయారు చేసేటప్పుడు అందులో చాలా పదార్థాలు వాడతారు కదా, అవన్నీ ఈజీగా డైల్యూట్ అయిపోవడం కోసము గ్లిజరిన్ కానీ లేకపోతే ప్రపోలిన్ గ్లైకాల్ అనేది వాడతారు. అది సేఫ్. కానీ కొన్ని కంపెనీలు చీప్గా వస్తుంది అని చెప్పి ఈ డైఇథిలిన్ గ్లైకాల్ని కలిపేస్తున్నాయి. ఈ కెమికల్ ఎంత ప్రమాదకరమో అంటే 0.01% కంటే ఎక్కువ వాడితే కనుక ఆ పిల్లలకి అయింది కదా, వాంతులు అవ్వడము, తర్వాత ముఖం ఉబ్బిపోవడము, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడడము, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడము, చివరికి చనిపోవడం, ఆ స్థాయికి దారితీస్తుంది. ఇంతకాలం నిద్రపోయిన ప్రభుత్వ క్వాలిటీ చెక్ యంత్రాంగాలు పిల్లల ప్రాణాలు పోయిన తర్వాత ఇప్పుడు ఆలస్యంగా నిద్ర మేల్కొని ఇన్స్పెక్షన్స్ మొదలుపెట్టాయి. చాలా రాష్ట్రాలు ఈ కోల్డ్ డ్రిప్ ని నిషేధించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా రిలైఫ్ CF, రెస్పీ ఫ్రెష్ TR మందుల అమ్మకాలని బ్యాన్ చేసింది. మరి ఇలాంటి క్వాలిటీ చెక్స్ రెగ్యులర్ గా నిజాయితీగా ఎందుకు చేయట్లేదు అనేది ప్రభుత్వాల్ని మనం అడగాల్సిన క్వశ్చన్. కాఫ్ సిరప్స్ పసిపిల్లల ప్రాణాలు తీయడము మన దేశంలో ఇది ఫస్ట్ టైం ఏం కాదు. గతంలో జమ్మూ కాశ్మీర్, పాట్నా, చెన్నై, గురుగ్రామ్ లో సేమ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. 2023లో అయితే మనం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసిన కాఫ్ సిరప్స్ తాగి గాంబియాలో 70 మంది పిల్లలు, ఉజ్బెకిస్తాన్ లో 18 మంది పిల్లలు చనిపోయారు. ఇండియా తయారు చేస్తున్న మెడిసిన్స్ మీద అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. మందుల తయారీలో భారతదేశం అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం లేదు అని, ఇండియా నుంచి దగ్గు మందులు కొనద్దండి అని చెప్పి ఏకంగా WHOనే వార్నింగ్ ఇచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న 5 జెనరిక్ మెడిసిన్స్లో ఒకటి ఇండియాలో తయారవుతోంది. 150 దేశాలకు మనమే వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఫార్మా ఇండస్ట్రీ వల్లే ఇండియాను ఇప్పుడు ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తున్నారు అని చెప్పి మన ప్రధాని మోదీ చాలా గర్వంగా చెప్పారు. The global trust earned by the Indian healthcare sector had led to India being called the pharmacy of the world. అంతే ఉదారంగా ఫార్మా కంపెనీలకు మనం అనుమతులు ఇచ్చేస్తున్నాం. తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ ఎన్ని కుప్పలుగా ఫార్మా కంపెనీలు వచ్చాయో వస్తున్నాయో హైదరాబాద్లో పాడైపోయిన చాలా ఏరియాస్ వైపు ఒక్కసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే మన దేశం మందుల్ని సొంతంగా కనిపెట్టి ఇక్కడ ఉత్పత్తి చేయట్లేదు. విదేశాల్లో కనిపెట్టిన మెడిసిన్స్ని జెనరిక్ మెడిసిన్స్ని ఇక్కడ భారీగా ఉత్పత్తి చేస్తున్నాము. అంటే విదేశాలు కాలుష్యం కాకుండా కెమికల్ వేస్టేజ్తో ఆ దేశాలు నిండిపోకుండా ఇండియాతో ఆ పని చేయిస్తున్నాయి. ఇండియాని కాలుష్యంలోకి నెట్టేసి చివరికి ఫైనల్ ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకుంటున్నారు. అలా మన దేశం ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అయింది. దాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేటింగ్ టోన్తో మన మోదీ గారు ప్రచారం చేస్తున్నారు. నిజానికి మన దేశంలో మెడిసిన్స్ క్వాలిటీ చెక్ చేయడానికి సరైన విధానమే లేదు. 1940లో స్వాతంత్రానికి ముందు నాటి డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ చట్టాన్ని మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాము. దీని ప్రకారం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO కొత్త మందుల తయారీకి అనుమతులు ఎగుమతులు లాంటి అంశాలను చూస్తుంది. రాష్ట్రాల్లో ఉండే డ్రగ్ నియంత్రణ వ్యవస్థలు ఫార్మా కంపెనీల లైసెన్స్లు రొటీన్ ఇన్స్పెక్షన్స్ చూసుకుంటాయి. కానీ మందుల్ని తయారు చేసే కంపెనీలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకున్న లాలూచీల వల్ల ఈ క్వాలిటీ చెక్స్ అనేవి ఎక్కడా సరిగ్గా జరగట్లేదు. ఎన్ని రూల్స్ని వైలేట్ చేసినా ప్రభుత్వాలని అధికారులని ఫార్మా కంపెనీలు కొనేస్తూ ఉంటాయి కాబట్టి వాటి మీద చర్యలు చాలా తక్కువగా తీసుకుంటుంటారు. ఈ కోల్డ్ డ్రిఫ్ సిరప్ని తయారు చేసిన ఈ శ్రీసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో గత 14 ఏళ్ళుగా ఒక్కటంటే ఒక్క తనిఖీ కూడా జరగలేదు. అంటే తమిళనాడు ఫార్మా ఇండస్ట్రీలో ఏ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో అవినీతిలో మునిగిపోయిందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో అంతా పర్ఫెక్ట్ అని అస్సలు చెప్పలేము. ఏదైనా జరిగినప్పుడే కదా మనం మేల్కుంటాము. సో ఏది జరగనంత వరకు అంతా నార్మల్ గా ఉన్నట్టు, ఏదైనా జరిగినప్పుడు అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి. రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ సిస్టమ్స్ ఇంత ఘోరంగా ఫెయిల్ అయినప్పుడు కేంద్రానికి ఏ బాధ్యత ఉండదా అంటే మన దేశంలో 10,500 ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. వాటిలో తనిఖీ చేసే సిబ్బంది ఎంతమంది ఉన్నారు తెలుసా? కేవలం 3,500 మంది. అందుకే ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఇన్స్పెక్షన్స్ అనేది రాష్ట్రాల పనే అని చెప్పి కేంద్రం పూర్తిగా చేతులెత్తేసింది. ప్రపంచానికి మెడిసిన్స్ తయారు చేస్తున్న ఇండియాలో ఆ మెడిసిన్స్ తయారీ రూల్స్ని సరిగ్గా అమలు చేస్తున్నారో లేదో అని చెప్పి ఇన్స్పెక్షన్ చేసే సిబ్బంది కొరత ఈ స్థాయిలో ఉంటే అది దేశానికి ఎంత అవమానము, ఎంత తలవంపులు, ఎంత సిగ్గుమాలితనం ఇది. నిజానికి మన దేశంలో ఫార్మా ఇండస్ట్రీ జోలికి ఏ రాష్ట్ర ప్రభుత్వము వెళ్ళదు, కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వము వెళ్ళదు. అందుకు అసలు కారణం వేరు. ఏంటది తెలీదా? ఎలక్షన్ ఫండింగ్. గతంలో రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో భారీగా విరాళాలు ఇచ్చింది మన దేశంలో పేరు మోసిన ఫార్మా కంపెనీలే. ప్రజల ఆరోగ్యాలతో మేము చెలగాటమాడితే మీరు పట్టించుకోకండి, మీకు కావాల్సిన పొలిటికల్ ఫండింగ్ మేమిస్తాము అనే ఈ క్విట్ ప్రోకో వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సాక్షిగా ఎలక్టోరల్ బాండ్స్ వివరాలన్నీ బయటపెట్టాయి. The Supreme Court has refused to ban electoral bonds in India. The court has ordered parties to furnish the receipts of these electoral bonds. వాటి మీద నేను గతంలో డీటెయిల్డ్ వీడియోస్ చేశాను, ఒకసారి చూడకపోతే చూడండి. ఇదంతా సరే, అసలు మనం పిల్లలకు దగ్గు సిరప్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు యూనియన్ టెరిటరీస్ కి ఒక అడ్వైజరీ జారీ చేసింది. 2 ఏళ్ల లోపు పిల్లలకు అసలు దగ్గు మందే ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పింది, వాడాల్సిన అవసరమే ఉండదు అని చెప్పింది. నిజానికి 2 ఏళ్ల లోపు పిల్లలకే కాదు 5 ఏళ్లు పూర్తయ్యేదాకా దగ్గు మందు ఇవ్వకూడదు అని చెప్పింది. ఒకవేళ ఖచ్చితంగా ఇవ్వాలి అంటే డాక్టర్ సూపర్విజన్ లోనే మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఇవ్వండి అని చెప్పి ఈ అడ్వైజరీ స్పష్టంగా చెప్తోంది. కానీ ఇంతకాలానికి ఇలాంటి అడ్వైజరీ చేయడం ఏంటి? ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదు? ఈ మాత్రం పిల్లల ఆరోగ్యం పట్ల కేర్ తీసుకొని ప్రభుత్వాలు మనల్ని పాలిస్తున్నాయి అనేది ఇక్కడ అర్థమవుతుంది. మనం మెడిసిన్స్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం నేను గతంలో మెడ్ప్లస్ CEO మధుకర్ రెడ్డి గారితో ఒక డీటెయిల్డ్ పోడ్కాస్ట్ చేశాను. ఎక్కడ కొంటున్నారు, ఏ డబ్బా మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొంటున్నారు, ఈ 2 పర్ఫెక్ట్ ఉంటే దాని తర్వాత మీరు బెస్ట్ డిస్కౌంట్కి వెళ్ళండి. కానీ ఇది చూడకుండా ముందే బెస్ట్ డిస్కౌంట్కి వెళ్ళడం తప్పు. ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పిన ఒక విషయము, మీరు మందులు కొనేటప్పుడు మంచి బ్రాండెడ్ మెడికల్ స్టోర్లోనే కొనండి, చాలా క్రెడిబిలిటీ ఉన్న షాప్లో మాత్రమే కొనండి. ఎందుకంటే వాళ్ళు కోట్ల రూపాయల బిజినెస్ చేస్తారు కాబట్టి ఫేక్ మెడిసిన్స్ అమ్మి ఆ కోట్ల రూపాయల వ్యాపారాన్ని నష్టాల్లోకి నెట్టుకోవాలి అని అనుకోరు. కాబట్టి ఖచ్చితంగా
సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ముఖ్యంగా మనం పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మనం ఎలాంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాము అనేది ఎంత ముఖ్యమో, ఆయన ఎలాంటి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, వాటిని మనం ఏ షాప్లో వెళ్ళి కొంటున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఈ వీడియోని ఎక్కువ మందికి చేరవేయండి. మీ ఫ్యామిలీ గ్రూప్స్లో ప్రతి పేరెంట్కి చేరేలాగా దీన్ని షేర్ చేయండి. ఈ ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం. జాయిన్ బటన్ క్లిక్ చేసి ఈ ఛానల్లో మీరు సభ్యులుగా చేరొచ్చు. దానివల్ల మేము స్ట్రెంథన్ అవుతాం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.